నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ సెక్రటరీ కల్పనను బదిలీ చేస్తూ వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమెను తక్షణమే మార్కెటింగ్ శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. అలాగే కల్పన స్థానంలో అక్కడే అసిస్టెంట్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న ఎస్వి శశిరెడ్డికి వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ ఇన్ఛార్జ్ సెక్రటరీగా బాధ్యతలు అప్పగిస్తూ మార్కెటింగ్ స్టేట్ డైరెక్టర్ ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. కల్పన బదిలీ కావడానికి పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వం వచ్చాక సెక్రటరీ కల్పన అనుకూలంగా లేకపోవడం, నూతన చైర్మన్ గా బూటుపల్లి హరిబాబు మధ్య సెక్రటరీకి పోసుకోకపోవడం వంటి కారణాల కాగా ఇటీవల కాలంలో సెక్రటరీ ఛాంబర్ ను చైర్మన్ ఛాంబర్ లోకి మార్చడంపై దుమారం లేచింది. తనకు తెలియకుండా చైర్మన్ కు కేటాయించడం పట్ల కూడా ఆమె గుస్సాగా ఉండటం, చైర్మన్ కు ఆమెకు మధ్య విభేదాలు పెరగడం వంటి కారణాలు ఆమె బదిలీకి దారి తీసినట్లు తెలుస్తోంది. రాబోయే 4 వారాల్లో గుడ్ ఫ్రైడే రాబోతుంది. యేసుక్రీస్తు యొక్క జీవితంలో చివరి 30 రోజులు ఎక్కడ గడిపాడు, ఏ పట్టణాలు, ఏ ప్రాంతాలు సంచరిస్తూ పరిచర్య చేశాడు, ఎవరితో ఎక్కువ సమయం గడిపాడు, ఏ అద్భుతాలు చేశాడు, ఎలా యెరూషలేములో ప్రవేశించాడు, ఎలా పాపిష్టి మనిషి కోసం అన్యాయపు తీర్పును పొందాడు, గాయపరచబడ్డాడు, సిలువ వేయబడ్డాడు, మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. యేసుక్రీస్తు యొక్క జీవితంలో చిట్ట చివరి 30 రోజులను గూర్చి ఎన్నడూ ఎప్పుడు విననటువంటి సిలువ సందేశాలు, అదే సమయంలో కళ్ళకు కట్టినట్టుగా అద్భుతమైన చిత్రాన్ని ప్రతి వారం ప్రదర్శించబోతున్నాం. కాబట్టి మీరు రండి, మీతో పాటు మీ కుటుంబాన్ని, బంధుమిత్రులను తప్పక ఆహ్వానించండి. కల్వరి టెంపుల్లో ప్రతి ఆదివారం 4 ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 9 గంటలకు, మూడవ ఆరాధన మధ్యాహ్నం 12 గంటలకు, 4వ ఆరాధన సాయంత్రం 6 గంటలకు. హరుణ్ ఫంక్షన్ హాల్, బస్ స్టాండ్ పక్కన, నంద్యాలలో.